వెల్కమ్ టు ది టీమ్ ఇన్ఫినిటీ ఛానల్. నేను మీ జితిన్ రెడ్డి. హై కిడీస్, అందరు ఎలా ఉన్నారు? అయ్యో, మీ అందరు బాగానే ఉన్నారు అని అనుకుంటున్నా. యాక్చువల్గా ఈరోజు రైడ్ అంటూ ఏం లేదు, ఇప్పుడే లేసా. 3 years బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను నా ఫ్రెండ్ వేణు ఒక మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ 3 phones, 12 mini, ఒక OnePlus Nord 2, ఇంకొక iPhone 11 ఉండే. అయితే 3 phones పాకెట్లో పెట్టుకోవడం ప్యాంట్ జారిపోతుందని నా ఫ్రెండ్కి ఇచ్చా, ఒక ఫోన్ పట్టుకోరా అని. వాడేం చేశాడు, ఫోన్ అక్కడ ఏదైతే బ్యాంకెట్ హాల్లో ఉండిద్దాం అక్కడ ఫోన్ దాని మీద పెట్టి మర్చిపోయాడు. అప్పుడు పోయిన ఫోన్ కంప్లైంట్ ఇచ్చా అదే డే రోజు. ఆ కంప్లైంట్ ఇచ్చిన ఫోన్ 3 years తర్వాత నాకు 2 days బ్యాక్ కాల్ వచ్చింది, సార్ మీ ఫోన్ రికవరీ అయింది, వచ్చి కలెక్ట్ చేసుకోండి కమిషనరేట్కి అని. సో ఐఎమ్ గోయింగ్ దేర్. ఏదో ప్రాసెస్ అంట, కాన్ఫరెన్స్ ఉంది అని అన్నారు. మేబీ ఆ మొబైల్స్ ఇచ్చిన వాళ్ళందరినీ వీడియోస్ తీసుకోవడం అలా చేస్తారనుకుంటా. బైక్లో ఫ్యూయల్ కూడా లేదు. నేను నిన్ననే వరంగల్ వెళ్ళొచ్చా. ఇప్పుడు హైటెక్ సిటీ ట్రాఫిక్ కూడా చాలా ఉంటుంది, ఏమి అలా అర్థం కూడా కావట్లేదు. నాకు రాడ్ డే టైంకి రీచ్ కాకపోతే అతను ఏం చేస్తే ఇంత లేట్గానా అని. ఆ ఫోన్ దొరకడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ మా అన్నయ్య మియాపూర్లో డిఐగా వర్క్ చేశారు. అప్పుడు అన్నయ్య ఉన్నప్పుడు కంప్లైంట్ ఇప్పించా. మళ్ళీ లాస్ట్ ఇయర్ నవంబర్ ఆర్ అక్టోబర్లో చెక్ చేయించా, నో రెస్పాండ్, ఇంకా ప్రాసెస్లోనే ఉండే. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా ఫోన్ దొరికింది అని కాల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సైబరాబాద్ పోలీస్. నాకు కాల్ చేసిన సార్ పేరు కాజా, ఏసై అంట. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ప్రాసెస్, నన్ను యాక్చువల్గా ఏదన్నా ఐడి ప్రూఫ్ తీసుకురమ్మన్నారు, మొబైల్లో ఉంది. అది యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ జిరాక్స్ తీసుకొని రావాలి. నైట్ వరంగల్ వెళ్ళా, అసలు స్లీప్ లేదు. మార్నింగ్ 4కి అలా పడుకున్నా, 4:30కి. ఇప్పుడు లేచి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మొబైల్ బాక్స్ తీసుకొని వెళ్దాం అనుకున్నా. ఎందుకని మంచిది ఒకసారి కాల్ చేద్దామని కాల్ చేస్తే, నువ్వు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇక్కడికి వస్తే బాగుంటుంది అని చెప్పారు. యాక్చువల్గా వ్లాగ్ ఎలానో ఇద్దాం అనుకున్నా, సిద్ధు వస్తా అన్నాడు ప్రాసెస్ ఏంటో చూద్దామని. బట్ ఛాన్స్ లేదు ఇంకా. ట్రాఫిక్ ఫ్యూయల్ కూడా లేదురా బాబు, ప్లీజ్. హైదరాబాద్ రోజు చాలా ట్రాఫిక్ అయిపోతుంది. వామో, ఎవడ్రా నాయన నిద్ర వెళ్తున్నావు కాలు ఒకటి కింద పెట్టుకొని. అమ్మా, ఫార్చునర్ అన్న, కొంచెం డబ్బుని వెళ్ళవా. ఒక ఎలిఫెంట్ అన్నా నువ్వు, ఎలిఫెంట్.
ఇంకా ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్ ఆర్ 8 కిలోమీటర్స్ ఉంది. ఫ్యూయల్ రేంజ్ లేదు కనీసం. టైం ఆల్రెడీ 12 అయిపోయింది. ఇప్పుడు నేను టైంకి రీచ్ అవ్వలేను అంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ స్లాట్లో తీసుకోవాల్సి వస్తుంది. అమ్మా, స్లీప్ ఇంపార్టెంట్ బిగిలో. అసలు ప్రాపర్ స్లీప్ లేకపోతే బాడీ అసలు ఎనర్జెటిక్గానే లేదు. నాకు ఇప్పుడు హైటెక్ సిటీ ట్రాఫిక్ చూడగానే ఒకటే డైలాగ్, ఎవర్రా మీరంతా. ఆ ఫ్లైఓవర్ ఆల్మోస్ట్ నా నుంచి అయినంత ట్రాఫిక్ని స్కిప్ చేస్తూ వెళ్తున్నా. బట్ ఏం జరిగిద్దో, ఆల్రెడీ టైం అయితే అయిపోయింది. అమ్మా, నాకు తెలిసి వాయిస్ క్లారిటీ కూడా వస్తుందో లేదో, విన్ వాయిస్ ఎక్కువ రావచ్చు. ఎందుకనంటే నేను ప్రీవియస్గా మైక్ యూజ్ చేసిన ఫర్ కాదు ఇది. ప్రీవియస్ మైక్ ఫర్ ఎలా అంటే లైక్ ఒక షీప్ది హెయిర్ ఉంటుంది కదా, సేమ్ అంత థిక్నెస్ తోటి ఉండేది. అసలు విన్ వాయిస్ అస్సలు రానివ్వకపోతుండే. వస్తే బైక్ ఎక్సిలేటర్ సౌండ్, సారీ బైక్ రన్నింగ్ సౌండ్ ఒకటి, నా వాయిస్ ఒకటి వచ్చేది. అసలు విన్ నాయిస్ అనేది ఇంపాసిబుల్ ఉండే. కానీ ఆ ఫర్ ఏంటి అని అంటే ఇంత సైజు ఉండే, మౌత్ దగ్గర ఇచ్చింగ్ టైప్ అయిపోతుంది ఎంత మనం మాస్క్ మెయింటైన్ చేసినా. సచ్చిందిరో గొర్రె ట్రాఫిక్. అన్నా నువ్వు ఇండికేటర్ కన్నా కొంచెం. కొంచెం దేవుడా దేవుడా దేవుడా. ఇట్స్ ఆల్రెడీ 12 o'clock. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత ట్రాఫిక్ అని ఉండాలి రిటర్న్లో. ఐ విల్ మేనేజ్. డైరెక్ట్ ఫ్లైఓవర్ ఎక్కి దిగిపోతా. అప్పుడు గచ్చిబౌలి వరకు ప్లీజ్. వెహికల్ స్లో అవుతున్నాయి, ట్రాఫిక్ హెవీ ఉందా ఏంటి. థ్యాంక్ గాడ్ అనుకున్నంత ఏం లేదు, రన్నింగ్ ట్రాఫిక్ కాబట్టి ఈజీలీ విల్ మూవ్ ఆన్. జస్ట్ మనం హైటెక్ సిటీ ఫ్లైఓవర్ ఒక్కటి ఎక్కి దిగామంటే మేనేజ్ చేసుకోవచ్చు. పెద్దన్నా కొంచెం స్పీడ్ అన్నా. అమ్మో, హోండా ఎకోస్పోర్ట్ క్యాబా? మైలేజ్ ఎక్కడ ఇచ్చిద్దన్నా నీకు? మామయ్యలు మనం ట్రాఫిక్ వాళ్ళని అనుకుంటాం, ప్రతిసారి వెహికల్స్ పట్టుకుంటారు అది దాని. బట్ అనిపిస్తుంది
నేను ఒకరోజు నా వెహికల్ వితౌట్ హెల్మెట్ పట్టుకున్నారు. నా ఫైన్ పేయడానికి కూడా సర్వర్ రావట్లేదు. వెయిట్ చేసే వాళ్ళతోటి వాళ్ళ స్ట్రగుల్స్, ఆ పొల్యూషన్లో నించోవడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకు ఉండే పేషెంట్స్కి. వాళ్ళు అప్పుడప్పుడు చిరాకు పడతారు. ఆ చిరాకు కూడా ఎందుకు వచ్చిందో నేను ఆ రోజు అర్థం చేసుకున్నా. ఐ నీడ్ టు చేంజ్ మై నంబర్ ప్లేట్స్. ఎందుకనంటే నావి ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్స్ ఉన్నాయి. ప్రాపర్ నెంబర్ ప్లేట్స్ వేస్తాం ఇంకా. సో మనకి టైం అనేది సేవ్ అయితే ఎవరైనా ఆపినా కూడా లైసెన్స్ చెక్ చేస్తారు. వెహికల్ కండిషన్, ఐ మీన్ నెంబర్ ప్లేట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ప్రీవియస్ చలాన్స్ ఏమన్నా ఉన్నాయా లేవా చెక్ చేస్తాం. ఇదిదా ట్రాఫిక్ మనది. ఎవర్రా మీరంతా ఇదే టైంలో రావాలి. సారీ గాయస్, నేను బ్లాగ్స్ మధ్యలో చేయకపోవడానికి కారణం ఏంటి అంటే, ఒకటి మైక్ ఇష్యూ, ఒకటి ఇంకొకటి ప్రాపర్ టైం అనేది సరిపోలేదు. నేను ప్రతిసారి గోప్రో క్యారీ చేయొచ్చు అంటే వితౌట్ హెల్మెట్ ఎక్కువ రైడ్ చేశాను నేను. ఒకవేళ అవన్నీ రైడ్ చేసి ఉంటే మంచి కంటెంట్ దొరికిద్దేమో మీకు. మంచి మంచి వీడియో క్లిప్స్ మిస్ అయిపోయా. అన్ఎక్స్పెక్టెడ్ క్లిప్స్ అంటారు కదా, అలాంటివి. వామ్మో ఫక్, ఏంటి భయ్యా ఇది? వెహికల్స్ అన్నీ ఇక్కడ ఉంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కడ ఉన్నారు అబ్బా? సమ్మర్ సీజన్ స్టార్ట్ అయినట్టుంది. హెల్మెట్లో నాకు వర్షంలాగా చెమటలు వస్తున్నాయి. ఐస్ పైన ఒక్క డ్రాప్ పడ్డా అంతే, ఇంకా నేను సైడ్ కాబట్టి ఐస్ తుడుచుకుంటూ కూర్చోవాలి. మండిపోయిద్ది అలా. హలో చెప్పు. హలో ఎవరు? చెప్పు తేజ. ఓహో సరే తేజ, తీసుకెళ్ళు. జాగ్రత్త సరేనా? వాడిని బయట ఏం తిననివ్వకు సరేనా? కొంచెం కూల్ ప్లేస్లో ఉంచి వాటర్ పెట్టు. బయటి వాడిని ఇంట్లో కూడా డాగ్ అని విలువకు, టైటన్ అని విలువ. ఓకేనా? ఓకే డన్. Oh my God. ఆల్మోస్ట్ ఈ ఫ్లైఓవర్ ఎక్కితే వెళ్ళిపోవచ్చు. ఎక్కాము. ఓ మై గాడ్ అన్న, కొంచెం లిటరల్గా ఏడుపు వస్తుంది ట్రాఫిక్ చూసి. నాకు సేమ్ ఇలాంటి సీనే జరిగింది. సేమ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రాఫిక్ ఉండే ఎక్కడ బోయిన్పల్లిలో. నేను కొంచెం స్లీపీ ఉన్నా అప్పటికి. సిగ్నల్ అప్రాక్స్ 3 minutes పడ్డది అనుకుంటా. నేను కార్లో హ్యాండ్ బ్రేక్ గుంజేసా, సిగ్నల్ పడ్డదని మెల్లగా అలా సాంగ్స్ వినుకుని నేను నిద్రపోయా 1 minute లిటరల్గా ఒక 6-7 minutes తర్వాత ట్రాఫిక్ పోలీస్ వచ్చి కారు ఉప్తే లేసా. అప్పుడు అర్థమైంది సిగ్నల్స్లో అలా నిద్రపోతే నా వల్ల చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. గైస్ మీరు నాకు ఇంకా మంచిగా సపోర్ట్, మంచిగా అని కాదు కానీ ఇంకా మీరు సపోర్ట్ చేసి నా వీడియోస్ ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి కంటెంట్ చేస్తాను.
ఏముంది మీ దాంట్లో కూడా నా ఫ్రెండ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకోవచ్చు. జస్ట్ కిడ్డింగ్, అలా అని ఏం లేదు. వాయిస్ ఎలా వస్తుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు అసలు. కొత్త మైక్ ఆర్డర్ చేసా, సోనీ అని. చాలా బాగుంది, రేటింగ్స్ కూడా 4.5 అలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఐఎమ్ యూజింగ్ JBL మైక్. దీంట్లో ఏంటి అని అంటే బ్యాటరీ సిస్టమ్, ఇది వైర్డే కానీ బ్యాటరీ ఉండిద్ది, చిన్న ఈ సైజ్ బ్యాటరీ. మార్నింగ్కి 10కి రమ్మన్నారు. ఒకవేళ నేను లిటరల్గా ఒక 8:30కి స్టార్ట్ అయినా కూడా 10కి అక్కడ ఉండేవాన్నేమో. మార్నింగ్ ఇంకా చాలా హెవీ ట్రాఫిక్ ఉండిద్ది. లుస్సు గారిపోతుంది రయ్యా, చెమట. యాక్చువల్గా డిడ్ నాట్ బాత్. ఇంకా నేను డైరెక్ట్ ఫేస్ వాష్ చేసుకొని డైరెక్ట్ వచ్చేసా. యాక్చువల్గా ఇంటికి వెళ్ళి బాక్స్ తీసుకోవాలి, చెప్పాను అనుకుంటా ఆల్రెడీ. యాక్చువల్గా మా వర్క్షాప్ పక్కన వాల్యుయేషన్ వాళ్ళది డెంటిక్ పెయింటింగ్ షాప్ కూడా స్టార్ట్ అయింది. నాది సిబిక్ కార్ కూడా వర్క్ జరుగుతుంది. ఈరోజు వాళ్ళ పూజకి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి టైంకి వెళ్ళాలి వాళ్ళ పూజకి. మరీ కాల్ చేసి చెప్పాను నిన్న వరంగల్లో ఉన్నప్పుడు. గచ్చిపల్లిలో కూడా అంత ట్రాఫిక్ ఉండదు, ఎందుకనంటే అక్కడ డైవర్షన్స్ ఇవన్నీ ప్రాపర్గా పెట్టారు కాబట్టి మళ్ళీ ఓవరాల్ దగ్గర ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అన్నయ్య సూపర్ మ్యాన్, మ్యాడ్ అసలు. జో ఇప్పుడే అన్నా కదా ట్రాఫిక్ ఉండదు అని, ఏంట్రా బాబు అసలు. ఓ సారీ, మై బ్యాడ్, ట్రాఫిక్ కాదు అది. మేనేజ్ చేయొచ్చు చిన్న ట్రాఫిక్ని. ధీమా సో ఫైనల్గా మనం డెస్టినేషన్కి రీచ్ అవ్వబోతున్నా. ఈ డెడ్ అండ్ రైట్ తీసుకుంటే ఒక 500 మీటర్స్లో కమిషనరేట్.
ఇవన్నీ షీటింగ్ వాళ్ళవి బస్సెస్. ఆల్మోస్ట్ వచ్చానని కాదు కానీ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో, ఎంత టైం పట్టిద్దో. బ్రదర్ ఒక్క నిమిషం అంటే ఎలా అవుతాడో, మనం ఆగమన్నా ఆగడం. అన్నా కమిషనరేట్ మొబైల్ కోసం రమ్మన్నారు. పార్కింగ్ లోపల పెట్టుకోండి, ఇటు సైడు అటు సైడు లోపల ఎక్కడ పెట్టుకోండి. ఇక్కడ నుంచి లోపల ఇక్కడ వస్తే పాస్ ఇస్తారు. ఓకే, ఎక్కడ పాస్? ఇక్కడనా? ఈ రూమ్ ఓకే. వెహికల్ బ్యాక్ సైడ్ పార్కింగ్. ఓకే, థ్యాంక్ యూ. క్యాబ్ ఎక్కడుందన్నా పార్కింగ్కి? సో ఫైనల్లీ లొకేషన్ రీచ్ అయ్యా. నేను మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తాను రిటర్న్లో, ఇఫ్ పాసిబుల్ ఛార్జ్ ఉంటే గోప్రోలో. బాయ్. సో ఫైనల్గా మొబైల్ ఇచ్చారు. ఇక్కడ వీడియో తీయడానికి అలవ్ లేదు. ఓటరా బాబును బండిలో పెట్టు. బట్ మొబైల్ ఎక్కడో ఇప్పించినట్టుంది. ఇంకా మన గ్యారేజ్కి తీసుకెళ్ళి చెక్ చేసుకోవాలి. హోప్ సో ఫైనలీ థ్యాంక్ యూ సైబరాబాద్ పోలీస్ ఫర్ రికవరింగ్ మై మొబైల్. సో ఇంకా నేను రిటర్న్ స్టార్ట్ అవుతున్నా. గోప్రోలో ఛార్జింగ్ అంత కూడా చూడలేదు. ఫ్యూయల్ వెళ్ళిద్ది. బెస్ట్ ఫ్లైఓవర్ కింద నుంచి కొండాపురి రూట్లో, హైటెక్స్ రోడ్లో వెళ్ళిపోవడం బెస్ట్ ఏమో. అంటే ఇప్పుడు మనకి ఏ రోడ్స్ అయినా ట్రాఫిక్ ఉండదు రిటర్న్ వెళ్ళే రోడ్స్లో. తర్వాత నుంచి ట్రాఫిక్ చాలా తక్కువ అయిపోయింది. సారీ 12. ఐ నీడ్ టు బ్రష్, బాత్ చేయాలి, మళ్ళీ వర్క్షాప్కి రావాలి. ఆల్మోస్ట్ ఈరోజు వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. టైటన్ గారిని చూపించలేదు. సో నెక్స్ట్ వ్లాగ్స్ నుంచి మేబీ వాడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. టైటన్ అంటే నా దగ్గర ఒక చౌచో ఉంది, చాలా క్యూట్, స్వీట్, బుజ్జిగా ఉంటాడు.
కొంతమందికి సమ్మర్ సీజన్లో కోల్డ్ వచ్చింది. ఆ కోల్డ్ ఎలా అంటే వేడి, జలుబు సంథింగ్ ఏదో అంటారు, నరకంగా అనిపించిద్ది. మా డాడీకి వచ్చింది పాపం, వాయిస్ చేంజ్ కంప్లీట్గా. నేను కాల్ మాట్లాడుతుంటే ఎవరు నువ్వు, మా డాడీకి ఫోన్ ఇవ్వు, అంత వాయిస్ డిఫరెన్స్ ఉండే. ధీమా యాక్చువల్గా అక్కడ ఎస్ఐ వీరేశం సార్ ఉండే, హెల్ప్ మీ లాట్ అక్కడ. అంటే లైన్ చాలా పెద్దగా ఉండే, సో క్యూలో లేకుండా సైడ్ నుంచి చూసేసరికి సారే ఉన్నారు. యాక్చువల్గా అది మన జోన్ కాకపోయినా కూడా ఫోన్ అడిగి ఇప్పించారు. ఐఎంఐ బాక్స్ ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకొని, ఆధార్ కార్డ్ నేమ్ కన్ఫర్మ్ చేసుకొని మొబైల్ ఇచ్చేసారు. చాలా విన్ నాయిస్ వస్తుంది, మేబీ మౌత్ దగ్గర నుంచా. మేబీ ఇక్కడ మౌత్ దగ్గర నుంచి. పైన విండ్స్ క్లోజ్ చేసా. కొంచెం క్యూట్, కొంచెం స్వీట్, కొంచెం నీట్గా. మనకు వచ్చినంత టైం అయితే పట్టడు వెళ్ళడానికి. వెళ్ళిపోదాం జెట్ స్పీడ్లో సేఫ్గా వెళ్ళి బ్రష్ చేసుకొని బాత్ చేసి మళ్ళీ వర్క్షాప్కి వచ్చి. టైటన్ గారు కూడా లేడు, వేరే వాళ్ళు తీసుకెళ్ళారు. వాడికి ట్రిప్స్ ఎక్కువైపోయాయి, ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు రోజు రోజుకి. సో దిస్ ఈస్ ఫర్ డే. ఇంకా బాయ్, ఐఎమ్ లివింగ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం ఖచ్చితంగా. గోప్రోలో ఛార్జింగ్ కూడా లేదు, ఎందుకంటే నేను ఛార్జింగ్ పెట్టకుండా డైరెక్ట్ తీసుకొని వచ్చేసా. ఎంత ఛార్జింగ్ ఉందో కూడా డోంట్ రిమెంబర్. కనీసం ఇలా ఇద్దామంటే కూడా హెల్మెట్ది ఈ బైసర్ పైన రబ్బర్ ఉంటుంది కదా, దానివల్ల కనిపించట్లేదు స్క్రీన్ గోప్రోది. ఇప్పుడు మళ్ళీ ఆగి హెల్మెట్ తీయాలంటే కొంచెం ప్రాసెస్. సో బాయ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ గైస్, బాయ్.